ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నిన్నెప్పుడు చూడలేదే. వీళ్ళ చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథను మాత్రం అనకు. ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరు వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు? త్వరగా హలో, కంట్రోల్ రూమ్. అమ్మాయి ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటనిచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ, మరెందుకు ఇంత దూరం తరువుకొచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడు మన కాలేజ్ కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా, ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసుని లవ్ చేస్తాను చెప్పావా లేదా?
అవును చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? హ్మ్. వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప? బాగా తెప్పించుకుంటున్నావే. హలో విజి, హే వాసుని. విజి, హలో నేను వాసు. విజి, వా- విజి. వాసు ఏమైంది? ఏమైంది విజయ్? నువ్వు ఆగలే, ఏదో లోకల్ నెంబర్ లా ఉంది. హలో, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఏ ఏరియా అండి? సరోజిని హాస్పిటల్. హాస్పిటల్. అయ్యో, అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకే వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. ముద్దుందా నీకు? నవ్వకు. ఒక నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఎందుకు నేను ఇలా టెన్షన్ పెట్టావు? ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించావు? నేను ఎంత బాధపడి ఉంటాను. నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికే. వాసు, నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా? చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు. నాకంటే ఉన్న ఒకే సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్ను పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అని అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండెక్కు. రామ్మా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. రై, ఏదిరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా కుర్రాడిని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు. ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు. ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? హ్మ్. వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదనెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు, ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. ఏయ్, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. ఏయ్, పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. రై, నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం. నన్ను, నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు? రై, చెప్పకుండా చేయడం నాకు నచ్చదు. చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు. ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు. రమ్మా. రేయ్, ఈలోపే నిన్ను నాశనం చేస్తాను. రై,
శత్రువుని నాశనం చేసి గెలవడం నీకలవాటు, శత్రువుని మార్చి గెలవడం నాకలవాటు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. తీసుకున్నాక కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్, అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ్.